చూద్దాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది. 10 రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. తొలుత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో ఆ మేరకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 23% బీసీ రిజర్వేషన్, మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండేలా గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రత్యేక కమిషన్ ను ప్రభుత్వం కోరనుంది. ఈ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి వారం రోజులు పడుతుంది అని అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల జాబితా అందిన 2-3 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంటే 10 రోజుల్లో గ్రామాల్లో ఓట్ల పండగ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు పార్టీ రహితం అయినప్పటికీ పార్టీ తరపున సర్పంచ్, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసే వారిలో కనీసం 42% మంది బీసీలు ఉండాలి అని, గరిష్టంగా 60% వరకు అవకాశం ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఈ ఎన్నికలు నిర్వహించుకుంటే ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్లు ముగిపోనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 కల్లా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి నిధుల కోసం ఆర్థిక సంఘానికి ప్రతిపాదన పంపుదాము అని చెప్పారు. స్థానిక ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టు స్పందనను బట్టి వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ తెలియజేశారు. గెలుపు ప్రాతిపదికనే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయాలి అన్నారు. ఈ అంశాలపై రేవంత్ మంత్రుల అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 3,000 కోట్ల నిధులతో ముడిపడిన అంశం కావడంతో అందరూ సీఎం ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి అని మంత్రివర్గం నిర్ణయించింది.